హాయ్. హలో. మీకు అందరికి ఉండవల్లి కేవ్స్ తెలుసా? రాజధాని సెంటర్‌లో అమరావతికి దగ్గరగా తాడేపల్లి నుంచి ఉండవెల్లి ఎళ్ళే రూట్‌లో ఉండవల్లి కేవ్స్ ఉంటాయి. ఇది చంద్రబాబు గారి ఇంటి దగ్గరలో కరకట్టకి ఆనుకొని ఉంటుంది. ఇది చాలా తక్కువ మందికే తెలుసు. కానీ చాలా బాగుంటుంది. ఈ ప్రాంతాన్ని అందరూ చూడాలి. కొండలు, పచ్చదనం, పద్మనాభుని విగ్రహం చాలా బాగుంటుంది. సో, మీరు తప్పకుండా చూడండి. అందుకనే మీకు చూపించడానికి చాలా దూరం నుంచి ఇక్కడికొచ్చాను. వెతుక్కుంటూ మన ఆడియన్స్‌కి చూపించాలని ఇక్కడికొచ్చాను. చూసి లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. సో, చూడండి ఎలా ఉంటుందో ఈ పద్మనాభుని గుడి. తమిళనాడులో పద్మనాభుని గుడి దగ్గరకు కూడా వెళ్ళనివ్వరు. కానీ ఇక్కడ దగ్గరికి వెళ్ళొచ్చు. స్వామివారిని ముట్టుకోవచ్చు. గోల్కొండ లాంటి అందాలను చూడొచ్చు. గండికోట ఇలాంటి బండరాలను కూడా చూడొచ్చు. ఎటు చూసిన పచ్చదనం ఉంటుంది. అరటి తోటలు, కొండ, ఒక చక్కటి మార్గం, ప్రతి ఒక్కటి బాగుంటుంది. సో, అందరూ చూడాలి. ఇది ఇది రోడ్డు ఆనుకొని ఉంటుంది. ట్రాన్స్‌పోర్టేషన్‌కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఎండలకి కొంచెం తట్టుకోవాలి. అక్కడక్కడ మాత్రమే చెట్లు ఉన్నాయి. ఇక గుహలో అయితే కూర్చొని సేద తీరవచ్చు. దేవుడి గుడిలో కూర్చుంటే ఎంత మోక్షం వస్తదో అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. అంత హ్యాపీగా ఉంటుంది. చూసారా ఎలా ఉందో? చూసారా? ఉండవల్లి కేవ్స్ అంటే ఎలా ఉన్నాయో? ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క విశిష్టత ఉంది. ఇక్కడ కింద ఒకప్పుడు రాజుల కాలంలో, దేవుళ్ళు ఉన్న కాలంలో ఋషులు కూర్చొని ధ్యానం చేసుకునేవాళ్ళు. ఎంత ధ్యానం చేసుకుంటారంటే ఒక రోజంతా లేచేవాళ్ళు కాదు. కొన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు. కొన్ని నెలలు ఉండేవాళ్ళు. ఒక్కొక్కళ్ళు తాను అనుకున్నది నెరవేరేదాకా ఈ ధ్యానంలో కూర్చునేవాళ్ళు. ప్రశాంతంగా గాలొస్తుంది. ఎండ తగులుతుంది. వర్షం నీళ్లు వస్తాయి. అయినా కూడా లెగరు. ప్రకృతిని చూస్తూ, చెట్ల గాలిని ఆస్వాదిస్తూ ధ్యానం చేసేవాళ్ళు. ఇది చూడటానికి ఆంధ్ర ప్రజలే కాదు, తమిళనాడు, హైదరాబాదు, ఇటు మహారాష్ట్ర, చెన్నై, కర్ణాటక, కేరళ ఇలాంటి ప్రజలందరూ వస్తున్నారు. నేను వెళ్ళినప్పుడు చెన్నై వాళ్ళు వచ్చారు. చెన్నై వాళ్ళకు కూడా దీని విశిష్టత తెలిసింది. ఎత్తుక్కొని మరీ వచ్చి చూస్తున్నారు. అంత బాగుంటుంది చూడటానికి. సో, మీరు చూడండి. దీనిలో 3 అంతస్తులు లాగా ఉంటాయి. ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ ఋషులు. ఫస్ట్ ఫ్లోర్లో కొన్ని దేవతల గుడులు, స్వామివారి గుడి విగ్రహాలు ఉంటాయి. ఇక సెకండ్ ఫ్లోర్లో పద్మనాభుని గుడి ఉంటుంది. పద్మనాభుని విగ్రహం ఉంటుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఇది సెకండ్ ఫ్లోర్ రాగానే ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. చూసారా? సెకండ్ ఫ్లోర్లో పద్మనాభుని విగ్రహం ఎలా ఉందో. నాకు తెలిసి కనీసం 30 ఫీట్లు పొడవు ఉంటుంది. స్వామివారిని పట్టుకుంటే
చాలా దేవుణ్ణి పట్టుకున్నట్టే ఉంది. శిలని, రాయిని పట్టుకున్నట్లేదు. స్వామివారిని పట్టుకొని ఏదో మనిషిని ఎవరిదైనా చర్మం స్పర్శ తగిలితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే స్వామివారు చూడటానికి బాగుంది, అక్కడికి వెళితే ప్రశాంతంగా ఉంది, కానీ అక్కడ గబ్బిలాలు ఉన్నాయి. గబ్బిలాలు సంచరిస్తున్నాయి. ఆ గబ్బిలాలని క్లీన్ చేసి ఆ గబ్బిలాలు పోగొట్టే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ గుడి, ఈ కేవ్స్ చాలా బాగుంటాయి. ఇంకా చాలామంది రావడానికి అవకాశం ఉంటుంది. సో నా తరపున చిన్న రిక్వెస్ట్ ప్రభుత్వానికి, ఆ గబ్బిలాలు వెళ్ళేలాగా, నిర్మూలించేలాగా చూస్తే చాలా మంచిది. ఇది గవర్నమెంట్లో టూరిస్ట్ ప్లేస్గా నమోదైంది. అందుకే టూరిజం కింద 25 రూపాయల టికెట్ తీసుకుంటున్నారు. అదే నమోదు అవ్వకపోతే ఫ్రీగా వెళ్ళొచ్చు, కానీ టూరిజంలో యాడ్ అయింది. ఇక ఫారినర్స్కి అయితే 300 ఛార్జ్ చేస్తారు. చూసారా దేవుడు ఎలా ఉన్నాడు? శేషపాన్పు మీద పడుకున్న పద్మనాభుడు. ఇక పద్మనాభుని దగ్గర బ్రహ్మ, ఈశ్వరుడు, ఇలా కొంతమంది దేవతలు ఉన్నారు. అందరి పేర్లు నాకు తెలీదు, మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇలా ఆంజనేయ స్వామి ఉంటాడు. ఆంజనేయ స్వామి నుంచి పక్కనే గేట్ ఉంటుంది. ఆ గేట్లో నుంచి లోపలికి వెళ్తే స్వామివారు కనిపిస్తారు మనకి. తమిళనాడులో అయితే ఎలా ఉంటాయో ఫస్ట్ గేట్, సెకండ్ గేట్, థర్డ్ గేట్ అని, ఇక్కడ కూడా ఫస్ట్ రూము, సెకండ్ రూము, థర్డ్ రూమ్ లాగా ఒక 2 స్తంభాలను పెట్టి 3 గదుల్లాగా డివైడ్ చేశారు. పద్మనాభ గర్భగుడిలోకి వెళ్తే మనందరికి తెలిసేది, కానీ మనం వెళ్ళలేదు కదా, ఎవరిని పంపించరు, పూజారులను తప్ప. సో మనకు అది తెలియదు. ఇక బయటకు వస్తే, ఇది సెకండ్ ఫ్లోర్లో బయటకు వస్తే ఋషులు, చాలామంది ఋషుల బొమ్మలు ఇక్కడ పెట్టారు. ఋషుల విగ్రహాలు చాలా బాగుంటాయి. ఇక ఫస్ట్ ఫ్లోర్లో విగ్రహాల సంగతి, గుడుల సంగతి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో రాగానే వినాయకుడు, మనం ఎవరి పూజ చేసినా, ఎలాంటి కార్యక్రమం చేపట్టినా వినాయకుడిని పూజించుకుంటాం. వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ దేవుడినైనా పూజిస్తాం. సో ఇక్కడ కూడా ఎంట్రన్స్లో, ఫస్ట్ ఫ్లోర్ ఎంట్రన్స్లో వినాయకుడు ఉన్నారు. తర్వాత కాళికామాత, ఇలా కొంతమంది దేవతలు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తుంటే ఇలా ఉంటుంది. ఎక్కడ చూసినా పచ్చదనం. ఇంకా రాజధాని అయితే ఈ పచ్చదనం మరి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం చాలా పచ్చదనంగా, రోడ్డు కూడా చాలా పెద్దగా, ప్రశాంతంగా ఉంది. టూరిస్ట్ ప్లేస్ అని చెప్పడానికి, ఇండియా టూరిజం అని చెప్పడానికి ఇక్కడ ఫ్లాగ్ కూడా పెట్టారు, ఇండియన్ ఫ్లాగ్. దీనిని ప్రభుత్వం పట్టించుకొని కొన్ని చర్యలు చేస్తుంది. గ్రీనరీని పెంచటం, గార్డెన్ శుభ్రం చేయటం, గార్డెన్ పచ్చదనంగా ఉంచటం, చెత్త చెదరం లేకుండా చూసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తున్నారు. చూసారా కింద వాకింగ్ ట్రాక్ ఎలా ఉందో? ఇలా పచ్చదనంగా అన్నీ చేస్తున్నారు. ఇక అక్కడ గబ్బిలాలకు పోగొడితే ఇంకా బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో? ఇంతకు మించి మనకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటుంది? ఉండవల్లి వాళ్ళు, మంగళగిరి వాళ్ళు, దీని గురించి తెలిసిన వాళ్ళు ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఊరిలో ప్లేసులు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి, మనం చేద్దాం. ఇక్కడ జంతువుల్లో మరి ఎన్ని ఉంటాయో తెలియదు, కానీ అందమైన తొండ మాత్రం ఉంది.
చూసారా, వీడియో తీస్తున్నా, ఫోటో తీస్తున్నా, ఎంత స్టిల్ వస్తుందో పోకుండా. మరి ఇంకా ఏమేమి ఉన్నాయో ఈ కొండల మీద. సర్పాలు ఉంటాయి, స్నేక్స్ అయితే ఉంటాయి, కానీ మరి నెమళ్ళు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయో, బయటకు వస్తాయో